Jyotisha Astrology Talks. Guru Jai Guru Astrology Talks. I will be talking on the Jyotisha, the history, any other, the old, उसके लिए आप सुन जाइए. मैं बोलता हूँ ఎందుకంటే ఈ యొక్క జ్యోతిష్యము నా ఒక గురు దత్తాత్రేయ జ్యోతిష కేంద్రాన్ని పెట్టి ప్రజలకు మేలు కావాలనే ఉద్దేశంతో ఒక 2 ముక్కలు మీకు చెప్పబోతున్నాను. నాదే ఛానల్, భయపడకండి, దేవుడున్నాడు, అందరినీ మేలు చేస్తారు. ఎందుకంటే ఓం దాం దత్తాత్రేయ అనే మంత్రాన్ని ఎప్పుడూ పఠించండి. అత్రిపుత్రుడు మహాతేజు దత్తాత్రేయ మాముని, ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడూ పఠించండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమః అని. అయితే ఈ జ్యోతిష్యానికి జ్యోతి అంటే వెలుగు, షే అంటే చీకటి. ఎవరికి తెలియదు. నేను జ్యోతిష్యం గురించి నేను చెప్తున్నాను. చీకటిలో ఉన్న భూమి ఒకప్పుడు అది ఎవరికి తెలియదు, చీకటి ఉన్నది ప్రపంచ భూగోళం. అప్పుడు మనం మనుషులు కాదు, కుర్తిలాగా ఉన్నాం, అది కోతిలాగా ఉన్నాం. ఇప్పుడు ఈ భూమి వచ్చింది, వస్తూ 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 అన్ని సత్యాధర్మం నశించిపోయే రోజు వచ్చింది. అందుకే గురువుని పూజ చేయండి, దేవుణ్ణి ఆరాధించండి, మళ్ళీ మనం మంచిగా కావచ్చు. యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభిస్థానత్ అధర్మస్య ఉదాత్మాన సుజామయ పరిత్రాణాయ సాధురాం వినాశ దుషతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామే యుగే యుగే. ప్రతి మనుషుడు దైవ రూపమే, కాకపోతే ధర్మాన్ని అనుభవించి మనం ముందుకెళ్ళాలి. అప్పుడే మనకు ఆ ఫలితం వస్తుంది. జై గురుదత్త, జై గురుదత్త, జై గురు దత్తాత్రేయ.